లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అంచనాలు రాజకీయ పార్టీలు ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఈసారి తమ పార్టీకి ఇన్ని స్థానాలు వస్తాయని, ఈ నియోజకవర్గంలో ఇట్లా ఉంటుందని ఎవరి అంచనా వారికి ఉన్నది. కానీ సైలెంట్ ఓటరు నాడిని పట్టుకోవడంలో రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీలు కూడా విఫలమవుతున్నాయని ఒక అంచనా ఉన్నది. 2019 లోక్సభ ఎన్నికలు ఈసారి మనం తీసుకున్నప్పుడు మునుపటి కంటే ఈసారి పోలింగ్ గణనీయంగా పెరిగింది లోక్సభ ఎన్నికలకు సంబంధించింది. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు జరిగిన లోక్సభ పోలింగ్కు కొన్ని మౌలికమైన తేడాలు ఉన్నాయి. అంతకుముందు ఏమో అభ్యర్థులు 119 నియోజకవర్గాలకు సంబంధించిన వారు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు దగ్గర ఉండి ఓటర్లను పోలింగ్ బూత్లకు తీసుకొని వస్తే లోక్సభ ఎన్నికల్లో అది కనబడలేదు. అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో గత సంవత్సరానికంటే 70% పైబడి పోలింగ్ నమోదైంది. అరడజనుకు పైగా నియోజకవర్గాలలో 70% పైగానే పోలింగ్ నమోదైంది. అయితే ఇక్కడ ఎక్కువ నమోదైన పోలింగు వలన ఎవరికి, ఏ పార్టీ వైపు వాళ్ళు బహుశా ఉండవచ్చు అనే అంచనా ఎవరికి అందడం లేదు. పొద్దున 10-11 గంటల వరకు ఉన్న పోలింగ్ సరళి వేరు, సాయంత్రానికి వచ్చేవరకల్లా పోలింగ్ సరళి మారిపోయింది. హయ్యెస్ట్ పోలింగ్ సరళి నమోదైంది. పట్టణ ప్రాంతాల కంటే కూడా గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లు ఎక్కువ మంది, బహుశా సిటీల నుంచి ఊర్లలోకి వెళ్ళి ఓటేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. హైదరాబాదులో కూడా విచిత్రం ఏమిటంటే పోయినసారి కంటే ఈసారి ఒక 2% ఎక్కువగానే పోలింగ్ నమోదైంది. అంటే 50% దాటలేదు. ఆ లోపే ఉన్నప్పటికీ కిందటేటి కంటే ఈ సంవత్సరం కొంత పోలింగ్ పర్సెంటేజ్లో మెరుగుదల ఉన్నది. ఇక్కడ కూడా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి. అక్కడ లక్షలాది మంది, 10-15 లక్షలకు పైబడే, 20 లక్షల పైబడి ఓటర్లు ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎటువైపు మొగ్గి ఉండవచ్చు? ఆ పర్సెంటేజ్ పెరుగుదల కారణం ఏమిటి? ఎవరికి అందడం లేదు. ఉదాహరణకు ఇది 2019-2024 మొన్నటిది. భువనగిరి 74 ఉన్నది, ఈసారి 76, 2% ఎక్కువ ఉంది. ఎటువైపు ఉండొచ్చు? ఖమ్మం 62 ఉన్నది, ఇక్కడ తగ్గింది. పోయినసారి 62, ఈసారి 75 వచ్చింది ఖమ్మంలో. జహీరాబాద్లో 69 పోయినసారి, ఈసారి 74% వచ్చింది. ఇక మెదకులో 71 పోయినసారి, ఈసారి 74. నల్గొండలో మాత్రం 1% తగ్గింది, 74 పోయినసారి, ఈసారి 73 సంథింగ్ వచ్చింది. ఆదిలాబాద్లో 71, ఈసారి 72. కరీంనగర్లో 69 పోయినసారి, ఈసారి 72. మహబూబ్నగర్ 65 కిందటేడు మొన్నటి లోక్సభ, ఈసారి 71. నిజామాబాద్ 68, ఈసారి 71. మహిబాదు పోయినసారి 75, ఈసారి 70. ఇక్కడ 5 తగ్గింది మహిబాద్లో. నాగర్ కర్నూలులో 62% పోయినసారి, ఈసారి 68 వచ్చింది. వరంగల్లో 63 పోయినసారి, ఈసారి 68 వచ్చింది. పెద్దపల్లి 65 పోయినసారి, ఈసారి 67 వచ్చింది. చేవెళ్ళ 53 పోయినసారి, ఈసారి 55 వచ్చింది. మల్కాజ్గిరి 49% పోయినసారి, ఈసారి 50, 1% ఎక్కువ వచ్చింది. సికింద్రాబాద్ 46 పోయినసారి, ఈసారి 48 వచ్చింది, 2 పెరిగింది. హైదరాబాద్ 44 పోయినసారి, ఈసారి 46, 2 పెరిగింది. విచిత్రం ఏంటంటే పోయినసారి 64.32% ఓవరాల్గా అన్ని కలుపుకొని, ఈసారి 64.93% పెరుగుదల పర్సెంటేజ్లో కనబడుతున్నది. ఇందులో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి బహుశా ఈ అంచనాలు, ఈ పర్సెంటేజ్ల పెరుగుదల వెనుక కొత్తగా నమోదైన ఓటర్లు, లేదా ఈసారి లోక్సభ ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపించాలని అనుకున్నవారు, ఏ సర్వేలోనూ తమ అభిప్రాయం వ్యక్తీకరించని వారు గణనీయమైన సంఖ్యలో ఈసారి ఉన్నారు. ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో పోయినసారి కంటే ఈసారి 4-5% 2 నుంచి పైకి పర్సెంటేజ్ పెరుగుదల కనబడుతున్నది. రాజకీయ పార్టీలు వేసుకుంటున్న అంచనా, బీఆర్ఎస్ విషయానికి వస్తే కనుక తాము ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత గణనీయమైన పర్సెంటేజ్ని తాము సాధించబోతున్నామని, ఎక్కువ సీట్లు రాబోతున్నాయని ప్రజలు చెప్పలేదు బయటికి, కానీ తెలంగాణ వాయిస్ ఉండాలని తమ వైపే ఉన్నారని బీఆర్ఎస్కున్న అంచనాని మీడియా కథనాలు. ఇక కాంగ్రెస్కున్న అంచనా, తాము తీసుకొచ్చిన పథకాలు అవి గణనీయంగా పనిచేసినాయి. 1.5 కోటి పైబడి ఉన్న మహిళా ఓటర్లు తమ వైపు ఉన్నారు. ఈ పెరిగిన పర్సెంటేజ్లు తమకు అనుకూలమని, 6 గ్యారంటీలే ఓట్లు తీసుకువస్తున్నాయని, అవే ఆ ప్రభావం కనబడిందని కాంగ్రెస్కున్న ఒక అంచనా.
బీజేపీకి ఉన్న ఒక అంచనా, బీఆర్ఎస్కు ఉన్నవాళ్ళు సైలెంట్గా బీజేపీ వైపే ఓటేసినని కాంగ్రెస్కి వద్దనుకున్న వాళ్ళు. దీంతో పాటుగా నరేంద్ర మోదీ హవా గ్రామీణ ప్రాంతాల్లో బలంగా కనబడింది. అందువల్ల పెరిగిన పోలింగ్ పర్సెంటేజు తమకు అనుకూలిస్తుంది, తమకే లాభిస్తుందని బీజేపీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్కు మరొక అంశం ఉన్నది. బీజేపీకి ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేదు. ఈ ఎన్నికలను పెద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజక ఇన్ఛార్జీలు వారు పెద్ద సీరియస్గా తీసుకున్నట్టు కూడా కనబడలేని ఒక చర్చ ఉన్నది. ఎవరైతే కాంగ్రెస్కు వద్దనుకున్న వారు బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్నవారు బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసిందేమో, క్రాస్ ఓటింగ్ జరిగిందేమో అని ఒక చర్చ కూడా విస్తృతంగా జరుగుతున్నది. ఈ పెరిగిన పోలింగ్ పర్సెంటేజీలు కాంగ్రెసు లేదా బీజేపీ వీరికి ఉన్న అంచనాలు క్రాస్ ఓటింగ్ జరిగింది తమకు అని ఆయా పార్టీలకున్న ఒకానొక అంచనా. అయితే ఎన్నికలకు ముందు వచ్చిన ఎన్నికలకు 2 నెలలు 3 నెలలు ముందే వచ్చిన కొన్ని అభిప్రాయాలలో గ్రౌండ్ రిపోర్ట్లలో కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు రాబోతున్నాయని, బీజేపీకి మునుపటి స్థానాలతో పాటు 1-2 స్థానాలు ఎక్కువ రావచ్చని, బీఆర్ఎస్కు 1-2 అన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గ్రౌండ్ రిపోర్ట్లో వచ్చిన అంచనాలలో బీఆర్ఎస్కు ఎవరు ఏమీ ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్కు మళ్ళీ 9-10 అని, లేదా కనుక బీజేపీకి 6-7 అని ఇట్లా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. చివరికి వచ్చేవరకల్లా ఎన్నికలకు వారం రోజుల ముందున్న ఒకానొక అభిప్రాయము అది కూడా వ్యక్తమైంది. బీఆర్ఎస్కు బహుశా ఏమీ ఉండకపోవచ్చునో ఏమో, కాంగ్రెస్కు బీజేపీకి 7-7 2 పార్టీలకు రావచ్చునో ఏమని చర్చ జరిగింది. అయితే ఈ చర్చలలో ఉన్నది ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో 7-8 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అందులో 5,000-10,000 మందితో మాట్లాడితే కనుక వారి అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉండవచ్చు. అది పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తీకరించిందా లేదా మనం చెప్పలేము. కానీ ఏ పార్టీకి ఓటేస్తామో చెప్పకుండా ఉన్నవాళ్ళు సైలెంట్గా తమ పనేమిటో ఓటు రూపంలో అభిప్రాయాన్ని ఓటు రూపంలో వ్యక్తీకరించిన వారు ఈసారి నిర్ణయాత్మకమైన పాత్ర పోషించబోతున్నారు. వారే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయో తేల్చబోతున్నారు. కానీ బీజేపీకి ఉన్న ఒకానొక అంచనా, దక్షిణ భారతదేశంలో అత్యధిక స్థానాలు తాము గెలవబోతున్నామని బీజేపీ నాయకులు అంటున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఇండియా కూటమి అధికారం, దక్షిణ భారతదేశంలో కూడా అత్యధిక స్థానాలు ఇండియా కూటమికి కాంగ్రెస్కి రాబోతున్నాయని వారికి ఉన్న అంచనా. ఇవేవి కానే కావు. జాతీయ స్థాయిలో చిన్న పార్టీల హవా ఉండబోతున్నది, ప్రాంతీయ పార్టీల హవానే ఉండబోతున్నది. ఆయా రాష్ట్రాలలో స్థానిక పార్టీలే అంటే ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు రావడం వలన హంగు పార్లమెంటు రాబోతున్నది. హంగు వస్తే కనుక తాము కీలక పాత్ర పోషించబోతున్నామని కేసీఆర్ అంటున్నారు. వారి అభిప్రాయాలు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు ముఖ్య నేతల అభిప్రాయాలు ఇట్లా ఉంటే ఓటరు మాత్రం మునుపటి కంటే ఈసారి భిన్నమైన తీర్పునే ఇవ్వబోతున్నారా? మౌనంగా ఉన్నవారు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎటువైపు వారి అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోయినసారి లాగానే ఈసారి భారీగా అక్కడ పోలింగ్ నమోదైంది. భిన్నమైన అభిప్రాయాలు ఎటువైపు ఉందో ఏపీలో కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి. ఓటర్ ఎటువైపు ఉన్నారో ఏమిటో చెప్పలేని పరిస్థితి. 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా అప్పట్లో వాట్సాప్ ఫేస్బుక్ చాలా ప్రధానమైన పాత్ర పోషించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో వాట్సాప్ చాలా ప్రధానమైన పాత్ర పోషించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఈసారి యూట్యూబ్ హవా కొనసాగింది. ప్రజల అభిప్రాయాలు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, యూట్యూబ్లో వచ్చిన వాటికంటే ఒక భిన్నమైన అభిప్రాయాన్నే సైలెంట్ ఓటరు కలిగి ఉన్నారా అనేది బారులు తీరిన ఓటర్లు, తమ అభిప్రాయాన్ని బయటికి వ్యక్తీకరించని వారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటరు నాడు దొరకలేదు, తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఓటరు నాడు అంతు చిక్కలేదు. అనుకోవడమే పలానా వారికి ఉంది ఇక్కడ, పలానా వారికి అక్కడ ఉంది, లేదా వీళ్ళు గెలవచ్చు లేదా వాళ్ళు గెలవచ్చు, ఇట్లా అంచనాలు ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ సైలెంట్ ఓట్ అనేది, సైలెంట్ ఓటరు తన అభిప్రాయాన్ని ఏ రకంగా వ్యక్తీకరించిండో చూడాలి. రాజకీయ పార్టీల అంచనాలు మాత్రం ఈ పెరిగిన పోలింగ్ను బట్టి, భారీ పోలింగ్ను బట్టి, లేదా కొన్ని నియోజకవర్గాలు అత్యధికమైన పోలింగ్ లోక్సభ నియోజకవర్గాల్లో నమోదు కావడం పర్సెంటేజ్లలో ఇప్పటికున్న సమాచారాన్ని బట్టి ఇది ఆయా రాజకీయ పార్టీలు
ఒక అంచనాకు రావడానికి కారణం అవుతున్నది. తుది ఫలితం వచ్చే వరకు అంచనాలకు పరిమితం కాక తప్పదు.